హాయ్ వ్యూయర్స్, నేను ఈరోజు ఫాలోపియన్ ట్యూబ్ టెస్ట్ అనేది ఎన్ని రకాలుగా తెలుసుకోవచ్చు, ఏంటి ప్రొసీజర్స్. ఈ ఫాలోపియన్ ట్యూబ్ టెస్టింగ్ అనేది మనకి రెండు రకాల పద్ధతిలో తెలుసుకోవచ్చు. ఒకటి నార్మల్ సెలైన్ ద్వారా రేడియేషన్ ఎక్స్పోజర్ లేకుండా జరిగే టెక్నిక్, ఇంకొకటి రేడియేషన్ తో అంటే ఎక్స్రే ద్వారా జరిగే టెక్నిక్. ఎక్స్రే ద్వారా జరిగే టెక్నిక్ ని HSG అంటారు. ఈ HSG పద్ధతిలో ఏంటి అంటే మనకు క్యావిటీతో పాటుగా ట్యూబ్స్ అనేది ఎక్స్రే రూపంలో ఫిల్మ్ వస్తుంది. ఆ ఫిల్మ్ అనేది మనకి స్టోర్ చేసుకోవడానికి కూడా కంప్లీట్ గా అనాలిసిస్, వాళ్ళ లైఫ్ లాంగ్ అపీరెన్స్ యూటిరస్ ఎలా ఉంది అనేది కంప్లీట్ గా క్లియర్ గా రావడం జరుగుతుంది. కానీ ఈ పద్ధతిలో ఏంటి అంటే ఓవరీస్ కి కానీ ఎక్స్రే ఎక్స్పోజర్ అంటూ జరిగినప్పుడు కొంతవరకు రేడియేషన్ అనేది జరుగుతుంది. అదే ఇంకొక పద్ధతిలో ఏది నార్మల్ సెలైన్ ద్వారా జరిగే టెక్నిక్ లో SHG అంటారు. ఈ నార్మల్ సెలైన్ ద్వారా జరిగే టెక్నిక్ లో ఏంటంటే కింద నుంచి సర్వైకల్ కెనాల్ నుంచి ఏదైతే జస్ట్ పీరియడ్ తర్వాత నార్మల్ సెలైన్ ని డై ద్వారా అంటే పుష్ చేసినప్పుడు నార్మల్ సెలైన్ ని కింద సర్వైకల్ కెనాల్ ని పట్టుకొని గర్భసంచి ముఖద్వారం ద్వారా ఆ వాటర్ ని ఒక ఫోర్స్ తో పుష్ చేస్తూ స్కాన్ తీసినట్టయితే అప్పుడు మనకు ఒక కెనాల్ అంటే గర్భసంచి ఆకారం ఎలా ఉంది, ఆ దాని ద్వారా ట్యూబ్స్ నుంచి బయటకి వాటర్ అనేది వస్తుందా లేదా అనేది డైరెక్ట్ లైవ్ గా స్కాన్ చేస్తూ ఆ ప్రొసీజర్ అనేది చేయడం ద్వారా మనకి అపీరెన్స్ కంప్లీట్ గా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైమ్ దాంట్లో వచ్చేసి మనకి మంచి విజన్, రేడియేషన్ తక్కువగా ఉంటుంది. బట్ దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే అది స్టోర్ చేయడానికి అంటే కంప్లీట్ ఒక్కోసారి విజన్ అనేది మిస్ అయ్యే అవకాశం, అంటే ట్యూబ్స్ ద్వారా బయటికి లిక్విడ్ అనేది కనిపిస్తుంది కానీ ఆ ట్యూబ్స్ ట్రాన్స్మిషన్ జరిగేది మనకు ఒక్కోసారి కనిపించకపోవచ్చు. కాబట్టి కొన్ని రకాలుగా చూస్తే SHG పద్ధతి అనేది బెస్ట్ అయితే కొన్ని రకాలుగా HSG బెస్ట్. కానీ ఎప్పుడైతే సర్వైకల్ కెనాల్ గాని గర్భసంచి ముఖద్వారం అనేది బాగా టైట్ గా ఉండి టెస్టింగ్ అనేది డిఫికల్ట్ గా జరుగుతోంది అని అంటే మాత్రం HSG పద్ధతి ద్వారా స్క్రూ లాగా ఉంటుంది. ఆ పద్ధతి అయితే ఖచ్చితంగా సక్సెస్ అయ్యి ట్యూబ్ అనేది ఎలా ఉంది అనే విషయాన్ని మనం క్లియర్ గా తెలుసుకోగలుగుతాము.